పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నాయి. ఈ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్కి చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అతను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఉగ్రదాడిని ఉద్దేశించి ఒక మీడియా సంస్థ, ఆ మీడియా సంస్థలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు ఈ రక్షణ శాఖ మంత్రిని కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో భాగంగా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని, వారికి కావాల్సినటువంటి నిధులు మీరే సమీకరిస్తున్నారని, వారికి మద్దతు తెలియజేస్తున్నారని, వారికి కావాల్సినటువంటి ఆయుధాలను మీరే సప్లై చేస్తున్నారు అంటూ మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, వాటికి మీ సమాధానం ఏంటి అంటూ ఆ మీడియా సంస్థకు చెందినటువంటి జర్నలిస్టు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ను ప్రశ్నించగా దానికి ఖవాజా ఆసిఫ్ ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. మేము యుఎస్ఏ కోసం, బ్రిటన్ కోసం, అలాగే పశ్చిమ దేశాల కోసం 3 దశాబ్దాల కాలంగా ఒక చెత్త పని చేస్తూ ఉన్నాం. ఆ చెత్త పని ఏంటి అంటే ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నాం. దానివల్ల పాకిస్తాన్కి ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు, చెడ్డ పేరు వచ్చింది అంటూ ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేకెత్తించడం, ఆ తర్వాత కొంతమంది విలేకరులు ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధిగా ఉన్నటువంటి టామీ బ్రూస్ని వారు దీని మీద స్పందించమని అడగడం, దానికి టామీ బ్రూస్ సున్నితంగా తిరస్కరించడం మరో చర్చకి అయితే దారితీసింది. అసలు జర్నలిస్టులు టామీ బ్రూస్ని ఏమడిగారు, టామీ బ్రూస్ ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. పాక్ చెత్త పనిపై సమాధానం దాటేసిన అమెరికా. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికా కోసం తాము దాదాపు 30 ఏళ్ల పాటు చెత్త పని చేశామంటూ పాక్ చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇష్టపడలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలపై అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి టామీ బ్రూస్ విలేకరులు ఆవిడను ప్రశ్నించారు. దీనిపై ఆవిడ ఆచితూచి స్పందించడం జరిగింది. మా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రాంత సరిహద్దుల్లో పరిణామాలను మేము ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాం అంటూ టామీ బ్రూస్ చెప్తూనే, వివిధ దశల్లో ఇరు దేశాలతో టచ్లో ఉన్నాం, అన్ని వర్గాలు కలిసి పనిచేసి ఓ పరిష్కారం సాధించడాన్ని మేము ప్రోత్సహిస్తాం తప్ప మేము యుద్ధానికి వ్యతిరేకం అన్నట్లుగా ఆవిడ చెప్పకనే చెప్పింది. అలాగే ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తుంది, ఇంతకు మించి ఈ విషయంలో నా వద్ద ఎటువంటి సమాచారం లేదు అంటూ కూడా టామీ బ్రూస్ ఆవిడ పేర్కొనడం జరిగింది. పెహల్గాం దాడి అనంతరం ఇరు దేశాల మధ్య, అంటే ఈ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఈ నరమేధం తర్వాత ముష్కర్లు చేసినటువంటి ఈ నరమేధం గురించి పాకిస్తాన్కి చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అయితే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దేనికి ఇచ్చాడు? స్కై న్యూస్ అనేటువంటి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తుందంటూ మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద మీ స్పందన ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఖవాజా బదులిస్తూ, అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాము అంటూ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అయితే ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించాం, ఉగ్రవాదులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మేము అందించాం, ఉగ్రవాదులకు మేము శిక్షణ ఇచ్చాం, ఉగ్రవాదులకు మేము ఆయుధాలను సప్లై చేశాం, వారికి కావాల్సినటువంటి మద్దతు అంతా మేము ఇచ్చాం అన్నట్లుగా ఆయన మాట్లాడడం అయితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. అంటే ఈ ఉగ్రదాడి మీద చూసుకున్నట్లయితే పాకిస్తాన్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది, ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లేమో భారత భద్రతా బలగాలు అలాగే భారత సైన్య వైఫల్యం వల్లే ఈ ఉగ్రదాడి జరిగిందంటూ వాళ్ళు చెప్తారు.
పాకిస్తాన్ ప్రభుత్వమేమో అసలు ఈ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు, ఈ ఉగ్రదాడిలో మా ప్రమేయమే లేదు అంటూ పాకిస్తాన్కి చెందినటువంటి ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ అదే పాకిస్తాన్ ప్రభుత్వంలో భాగమైనటువంటి పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచామంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ బంధం ఏంటి అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది, తేటతెల్లం కూడా అవుతుంది. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరపాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధంలో మేము చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేనటువంటి ట్రాక్ రికార్డు ఉండేది అంటూ కూడా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అయితే ఆయన పేర్కొనడం జరిగింది. అంటే సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ గనక చేరకపోయి ఉంటే పాక్ ట్రాక్ రికార్డ్ అనేది చాలా బలంగా ఉండేది, బాగుండేది అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా గురించి కూడా ఖవాజా ఆసిఫ్ ప్రస్తావించారు. అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికి లేదన్నారు. ఈ వ్యాఖ్యలు నిజంగా సంచలనాన్ని అయితే సృష్టించాయి. మనం చూసుకున్నట్లయితే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆయనే మేము ఇటు యుఎస్ఏ కోసం, అంటే అమెరికా కోసం, బ్రిటన్ కోసం, పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల కాలంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాం అంటూ సాక్షాత్తు పాక్ రక్షణ శాఖ మంత్రి ఆయన వ్యాఖ్యలు చేసినప్పటికీ దాని మీద మాట్లాడేందుకు ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి టామీ బ్రూస్ మాత్రం ఆవిడ అంత ఇంట్రెస్ట్గా లేదు, నా దగ్గర ఎక్కువ సమాచారం లేదు, మేము ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ వారితో మేము సంప్రదింపులు జరిపాము, మేము శాంతిని కోరుకుంటాము అన్నట్లుగా టామీ బ్రూస్ ఆవిడైతే మాట్లాడడం నిజంగా ఇప్పుడు అది ఇంకొక చర్చకి దారితీస్తుంది. అమెరికా మీద, అంటే అమెరికాకి వ్యతిరేకంగా మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ సాక్షాత్తు పాకిస్తాన్కి చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి ఆయన చెప్తుంటేనే ఇప్పుడు అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి అమెరికా దీని మీద స్పందించేందుకు నిరాకరిస్తుంది. అంటే ఏంటి, దీని వెనక ఏదన్నా అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి హస్తం కూడా ఉందా అనేటువంటి అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటే, అంత చిన్న దేశమైనటువంటి పాకిస్తాన్ దేశం అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, అలాగే అగ్రరాజ్యాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఈ విదేశాంగ శాఖ ప్రతినిధులు ఎందుకు దాని మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున వారి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఇది. థ్యాంక్ యూ సో మచ్.